వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ ధర్మాన్ని దారి మళ్లించే ప్రయత్నం ప్రతి దశాబ్దంలోనూ జరుగుతుంది, ప్రతి శతాబ్దంలోనూ జరుగుతుంది. విధ్వంసం చేసే ప్రయత్నం అనేక సార్లు జరిగింది. అయినా ఈ ధర్మాన్ని భగవంతుడే కాపాడుతున్నాడు అన్నటువంటి నమ్మకం హిందువులది. తమలో ఉన్న లోపాలని తామే అంగీకరించరు. ఆ లోపాలని పరిష్కరించుకోవాలని కోరుకునే ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం హిందూ ధర్మంలో ఉండటమే ఇక్కడ గొప్ప విశేషం. ఇతర మతాలకు సంబంధించి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి లోపాలని మాత్రం పరిష్కరించుకోవడానికి సిద్ధపడరు. బట్ హిందూ ధర్మంలో మాత్రం ఆ గొప్పతనం ఉంది. ఇక్కడ వీరరాఘవ అనేటటువంటి వ్యక్తి ఓ రామరాజ్యం అనే సంస్థను పెట్టేసి రామరాజ్యాన్ని స్థాపిస్తానంటూ అష్టదిక్పాలకులు తన చేతుల్లో ఉన్నారని, లేదంటే కనుక బ్రాహ్మణులందరూ సహకరించాలా, అర్చకులందరూ సహకరిస్తే రామరాజ్యం స్థాపిస్తానంటూ నియోజకవర్గానికి ఒక రామరాజ్య ఇలాంటి ఏర్పాట్లు చేసుకొచ్చాడు. ధర్మ పరిరక్షణ కోసం ఆ పని చేయడంలో తప్పులేదు. ఎలాంటిది, ఓ సంస్థ ప్రతినిధిగా అక్కడ ఏదన్నా గోవులకి తేడా వస్తుంటే చూడటం, అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు కష్టం వస్తే 10 మందిని తీసుకెళ్ళి ఉద్యమించడం, న్యాయపరంగా పోరాటం, చట్టపరంగా పోరాటం, ఇది చేసే విధానం ఉంటే కరెక్ట్. కానీ అదేమీ చేయకుండా సమాజం అంతా కలిపి నాకు కుప్పలు తెప్పలు డబ్బులు తెచ్చిచ్చేస్తే అప్పుడు నేను వెళ్ళి చేస్తాను, ఇలా డబ్బులు రావాలంటే ఓ వ్యవస్థ కావాలి, ఆ వ్యవస్థలో అర్చకులు తమ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి అనుపానులన్నీ వీళ్ళకిస్తే చేస్తాననేటటువంటిది ఇది అధర్మం. భగవంతుడు అందుకనే తొలినాళ్లలోనే కంట్రోల్ చేసినట్టున్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి వీరరాఘవని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తే చెప్పుకొచ్చింది, తను ఒక మ్యూజిక్ టీచర్ అనేటటువంటిది 1 లక్ష రూపాయలు జీతం వస్తున్నా సరే తను ధర్మం కోసం ఈ పని చేశానంటూ అర్చకుల్ని దాదాపు 16 మందిని కలిశానని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో ఏదైతే రామరాజ్య స్థాపన కోసం ఇదంతా చేస్తున్నా, నాకు చట్టాలు తెలుసు, మీరు నన్నేమీ చెయ్యలేరు అంటూ పోలీసుల దగ్గరనే హుంకరించాడు అన్నటువంటి మరొక పాయింట్. అదే సందర్భంలో ఈ రామరాజ్యం అనేటటువంటి అది ఒక 5,000 మంది సైన్యం ఏర్పాటు చేయాలనుకున్నాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. ఇక్కడే విచిత్రం ఏంటంటే అర్చకులకు అసలే జీవనోపాధికి సొమ్ములు, ఆర్థిక పరంగా తిప్పలబడుతున్నారు. ఆలయాల్లో అర్చకులకి ధూపదీప నైవేద్యాలకే ఇబ్బంది అవుతున్నటువంటి రోజులు. చేతనైతే వాళ్ళకి ఇవ్వాలా, ఇచ్చేది తీయాలా అన్నదే ఇక్కడ ప్రశ్న. వాళ్ళ నోటి దగ్గర ముద్ద తీసి లేదా వాళ్ళు ఇంకొకళ్ళ బేరం తెచ్చి పెట్టాలనేటటువంటి ఒక విచిత్రమైనటువంటిదే ఇప్పుడు వీరరాఘవ ఉదంతంలో ఉన్నటువంటి ట్విస్ట్.